అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మహిళలకు అదిరిపోయే శుభవార్త. భారీగా బంగారం వెండి ధరలు తగ్గాయి. ఒక్కరోజే 2940 రూపాయలు 10 గ్రాముల బంగారం ధర తగ్గింది. ఇక 10,000 రూపాయలకి కేజీ పైన వెండి ధర కూడా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,45,970 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,33,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి 2,50,000 రూపాయలుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రీసెంట్ డేస్లో ఈ స్థాయిలో తగ్గడం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? ఈ రేట్లు ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఒక శుభవార్తనే చెప్పాలి మహిళలకు పర్టికులర్గా. ఏంటి ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం అంటే మధ్య తరగతి వాళ్ళకి గోల్డ్ విషయంలో కొంత ఊరట అని చెప్పుకోవచ్చు, శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులో దీనికి కారణం. దాంతో పాటు హైదరాబాద్ అలాగే ఇండియాలో కూడా మొత్తం కూడా ఇండియన్ మార్కెట్ లో కూడా బంగారం వెండి ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు సెన్సెక్స్ పతనం అవడంతో పాటు మరి ఇక్కడ రేట్లు కూడా పడిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గోల్డ్ కు సంబంధించి గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అనేది ప్రధాన కారణంగా చూస్తే అటు డాలర్ రేటు పెరుగుతుంది కాబట్టి తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 1,45,970 రూపాయలు దగ్గర ఉంది. దాంతో పాటు 22 క్యారెట్ల బంగారం 1,33,800 దగ్గర ఉంది. దాదాపు 2,750 రూపాయలు తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 2,940 తగ్గింది. సో ఈ దాదాపు 3,000 వరకు కూడా తగ్గింది. ఈ మొత్తం కూడా మార్పు నిన్నటి నుంచి కూడా తగ్గుతూకుంటూ వస్తుంది. వెండి విషయానికి వస్తే వెండి దాదాపు 3 లక్షల దగ్గర ఉన్నటువంటి వెండి నిన్న 10,000 తగ్గింది. సో ఈ రోజు కూడా దాదాపు 10,000 తగ్గింది. ప్రస్తుతం 2,50,000 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ మనం గత కొన్ని రోజులుగా చూస్తుంటే 2023, 2022 ఆ సమయంలో ఉన్న రేటు బంగారం రేటు ప్రస్తుతం ఏదైతే 22 క్యారెట్స్ సంబంధించినటువంటి రేట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా రేటు పెరిగింది. మరి ఇంత డౌన్ కావడం ఇదే ప్రథమం. సో ఇది కూడా మళ్ళీ ఇంకా కొంత డౌన్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. సో రేపు అంతర్జాతీయ మార్కెట్ బంద్ ఉంటది కాబట్టి మండే రోజు కూడా మళ్ళీ బంగారం ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం అయితే 1,33,000 దాదాపు 1,34,000 వరకు ఉంది. సో ఇది మంచి శుభ పరిణామం. ఎవరైనా గోల్డ్ చేయించుకునే వాళ్ళకు, గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి సీజన్ లో ఉంది కాబట్టి పెళ్లిళ్ళు ముందు చేసే వాళ్ళు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళ కొనుక్కునే వాళ్ళకి ఇదైతే మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మురళి, అంటే ఎన్ని రోజుల పాటు ఈ తగ్గింపు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఎక్కువగా చేంజెస్ కూడా కనపడుతూ ఉన్నాయి రీసెంట్ డేస్లో. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకి కూడా డాలర్ బలపడుతుంది. ఎంత డాలర్ బలపడితే అంత రేట్లు తగ్గే అవకాశం ఉంటది. ఇండియన్ మార్కెట్ లో మొత్తం కూడా రూపాయి విలువ తగ్గిపోతా ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలర్ తో పోలిస్తే 93 రూపాయల 59 పైసలు ఉంది. ఇది ఎంత డాలర్ పెరిగినా కొద్దీ రూపాయి విలువ తగ్గుతుంది. డాలర్ కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, అంటే బంగారం పైన పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటది. అటు డాలర్ పెరుగుతున్న కొద్దీ, డాలర్ ప్రాధాన్యం పెరుగుతున్న కొద్దీ డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అటు ఇన్వెస్టర్లు అంతా అటువైపు వెళ్తారు కాబట్టి సో బంగారం మీద పెద్దగా ఎవరు అంటే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి ఇటు ఈ మొత్తం మార్కెట్ అంతా కూడా డౌన్ అవుతా ఉంది. సో ఈ క్రమంలోనే బంగారం రేటు కూడా పడిపోతున్న పరిస్థితిగా ఉంది. ఒక్కసారి అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యుద్ధం ఉందో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో, సో ఆ యుద్ధం గనక మరి తగ్గుముఖం పడితే మళ్ళీ యథావిధికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పట్లో అయితే మరి పెరిగే అవకాశాలు లేదు. ఈ వారం రోజులు, వచ్చే వారం రోజులు మాత్రం పెరిగే అవకాశాలు లేదు అని నిపుణులు చెప్తున్నారు. కానీ యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. యుద్ధం ఆగిపోతే కనుక మళ్ళీ ఈ ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటది. జియో పాలిటిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్
మొత్తం విధి విధానాలు కూడా మారిపోతాయి, ఇన్వెస్ట్మెంట్లు కూడా మరి మారిపోతాయి. కాబట్టి ఇప్పటికే ఒకవైపు క్రూడ్ ఆయిల్ మీద కొంతమంది ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు, గ్యాస్ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి ఇన్వెస్టర్లు అంతా ఇప్పుడు గోల్డ్ మీద కాకుండా అటువైపు వెళ్తున్నారు. కాబట్టి గోల్డ్ రేట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఈ ఈ వారం రోజులు మాత్రం గోల్డ్ మరి తగ్గే అవకాశాలే ఉన్నాయి అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ తగ్గుముఖం అనేది ఓన్లీ జియో పాలిటిక్స్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాల ఆధారంగానే తగ్గడం పెరగడం జరుగుతుంది తప్ప సో మరి లోకల్ మార్కెట్ కు సంబంధం ఉండదు. కాబట్టి యుద్ధం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి రేటు కిందికి మీదికి అయ్యే అవకాశం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక మహిళలకు అదిరిపోయే శుభవార్తనే చెప్పాలి ఈ న్యూస్. భారీగా బంగారం వెండి ధరలు అయితే తగ్గాయి. ఒక రోజులోనే 2,940 రూపాయలు తగ్గింది 10 గ్రాముల బంగారం ధర. అయితే 10,000 రూపాయలు కేజీ వెండి మీద కూడా ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,45,970 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,33,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,50,50,000గా ఉంది.